ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ దివ్య కలెక్షన్స్. సో మనదంతా హోల్సేల్ స్టోర్ అండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. శారీస్ అనే అనుకోవద్దు, శారీస్తో పాటు లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, మనకి కుర్తాస్, 3 పీస్ సెట్, నైట్ డ్రెస్సెస్, నైటీస్, హాయిస్ట్రీ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి శారీ పెట్టుకోట్స్తో సహా. సో మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన అడ్రస్ నోట్ చేసుకోండి. మన హైదరాబాద్ హైకోర్ట్ ఉంటుంది కదా, గేట్ నెంబర్ 6కి వచ్చేసి ఆపోజిట్ లేన్లో చూసారంటే మీకు మన స్టోర్ కనిపించేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో చక్కటి ప్యాటర్న్స్ ఉన్నాయండి. సో ఈ రోజు ఎపిసోడ్లో మనకి శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 600 నుంచి 1200, 1250 వరకు ఉంటాయండి. శారీస్ సింగిల్ పీస్ తీసుకోవడానికి కుదరదు. మన దగ్గర శారీస్ సెట్ వైజ్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. కలర్ చార్ట్ అంతా తీసుకోవాలన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ శారీ ప్రైజెస్ 2000 కంటే అబవ్ ఉంటే మీరు కలర్ చార్ట్ లో హాఫ్ సెట్ అయినా తీసుకోవచ్చు. అంటే 6 పీసెస్ ఉన్నాయంటే 3 పీసెస్ వరకు తీసుకున్నా పర్వాలేదు. కానీ శారీ ప్రైస్ 2000 అబవ్ ఉన్నవి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏవి కూడా 2000 అబవ్ లేవండి. సో ఇప్పుడు కలర్ సెట్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మన ఫస్ట్ ప్యాటర్న్ చూడండి, గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్. బోత్ ద సైడ్స్ కాంట్రాస్ట్ రెడ్ బార్డర్స్ వచ్చాయి. నీట్గా చక్కగా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అండ్ లీఫ్ బార్డర్స్ వచ్చాయి అనమాట. బాగుంది కదండి ప్యాటర్న్. మనకి బార్డర్స్వి బాడీ పార్ట్ అంతా కూడా చూడండి ఇలా సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఒక చిన్న లీఫ్ అండ్ వాటి చుట్టూ సర్కిల్స్. సో శారీ అంతా ఇవే మోటివ్స్ చక్రం లాగా రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఒక వీట్ లాగా మనకి నీట్గా వచ్చాయి. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు, కంప్లీట్ గోల్డెన్ జరీ వువెన్ పళ్ళు. పళ్ళు కూడా చక్కగా ఉందండి. అంటే మీకు జరీ అనగానే ఎలా ఉంటుందో అనుకోవద్దు, ఇది గోల్డెన్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, అలాంటి ప్యాటర్న్ అన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డెన్ స్ట్రాప్స్ తో ఇచ్చారు. కాంట్రాస్ట్ పైన గోల్డెన్ జరీ లైన్స్ వచ్చాయి. బాగుందండి ప్యాటర్న్ అయితే. అండ్ అందులో డార్క్ కలర్ కదా, బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఇందులో కూడా మన దగ్గర కలర్ చార్ట్ ఉంటుంది అన్నాను కదా. కలర్ చాయిసెస్ చూడండి, లైట్ పర్పుల్ కి రెడ్ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పిస్తా గ్రీన్ కి ఇలా బ్రౌన్ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ షేడ్ చూడండి, పీచ్ పింక్ కలర్ కి ఇలా డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అంటాం కదా అలా. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బాగున్నాయి. మీరేంటంటే మాది స్టోర్ లేదు, మేము ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కలర్ చార్ట్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. 2-3 వచ్చారనుకోండి, మంచిగా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ పెళ్లి షాపింగ్ కి పెట్టుబడులకు కూడా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్, షిఫాన్ జార్జెట్ అంటాం కదా అలాంటి శారీ. పైన ఏంటంటే సింపుల్ గా ఒక చిన్న బార్డర్ ఇచ్చారు గోల్డెన్ జరీతో. బాడీ పార్ట్ అంతా మనకి బ్లాక్ షిబోరి ప్రింట్స్ వచ్చేసాయి. రెడ్ పైన బ్లాక్ షిబోరి ప్రింట్స్ వచ్చాయి అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ తో మనకి ఇలా లెహరియా ఎలా ఉంటుందండి, ఇలా జిగ్జాగ్ లాగా, అలా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ మనకి అలా జిగ్జాగ్ లాగా రన్ అవుతున్నాయి అనమాట. చక్కగా ఉందండి ప్యాటర్న్. షిబోరి ప్రింట్స్ వచ్చాయి అండ్ దాంతో పాటు వీవింగ్ వచ్చేసింది. కింద కాంట్రాస్ట్ బార్డర్ పెద్ద పెద్దగా లోటస్ అండ్ క్రీపర్స్ లాగా వచ్చాయి. బార్డర్ స్టైల్ చక్కగా ఉంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు, సేమ్ రన్నింగ్ ప్యాటర్న్. మనకి ఏదైతే పైనుంచి జిగ్జాగ్ స్టైల్ రన్ అవుతుందో అదే ప్యాటర్న్ తో తీసుకున్నాం. సో మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుందండి. బ్లౌజ్ సేమ్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ లో కూడా జిగ్జాగ్ రన్ అవుతూ ఉంది. శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్ లో కూడా తీసుకున్నాం. ఇవేంటంటే మంచిగా యంగ్ ఏజ్ వాళ్ళైనా కానీ పెద్ద ఏజ్ వాళ్ళైనా బాగా సెట్ అవుతాయి. టీనేజర్స్ కూడా కట్టుకుంటూ ఉంటారండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అందరూ బాగా ఇష్టపడతారు కదా. ఇందులో కలర్ చాయిసెస్ చూడండి, మనకి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బాగుందండి, మంచి ట్రెండింగ్ కలర్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ కి వైలెట్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తాయి. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఈ పెసర్ గ్రీన్ కలర్ కి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్. ఫాలింగ్ గా చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయగలుగుతారు మనం డే అంతా కూడా. అంత బాగున్నాయి. నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ తో ఉన్న శారీ చూపిస్తున్నానండి. కలర్ చూడండి ఎంత బాగుందో. మనకి లైట్ లెమన్ ఎల్లో, హాఫ్ వైట్ అంటాం కదా అలాంటి కలర్ అనమాట. మనకి పైన బార్డర్లెస్ స్టైల్, మనకి బాడీ పార్ట్ అంతా కూడా షిబోరి ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి అండ్ సీక్వెన్స్ లైన్స్ రన్ అవుతున్నాయి. కింద బార్డర్ మాత్రం కాంట్రాస్ట్ పింక్ స్ట్రాప్ బార్డర్ లాగా ఇచ్చారు. వాటిపైన కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ రన్ అవుతున్నాయి. బాగుందండి ప్యాటర్న్. అంటే లైట్ వెయిట్ గా చూడడానికి చాలా డీసెంట్ గా ఉంది. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు, బాందిని ప్రింట్స్ వచ్చాయి. వాటిపైన కూడా సీక్వెన్స్ లైన్స్ రన్ అవుతూ. ఇందులో మనకి బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ ఇస్తారు. బ్లౌజ్ స్టైల్ మంచి కాంట్రాస్ట్ పైన
నీట్గా సీక్వెన్స్ లైన్స్ ఇంటర్లాక్డ్ సిస్టమ్తో చక్కగా ఇచ్చారు. సో బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే ఈ శారీ లుక్ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ అలా చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నారంటే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి. కలర్స్ మనకి డార్క్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉందన్నమాట. మన నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్లెస్ స్టైల్, కింద మాత్రమే బార్డర్ ఉంటుంది. మంచి బాడీ పార్ట్ అంతా కూడా ప్రింట్స్ అండ్ సీక్వెన్స్తో చక్కగా ఇచ్చారు. ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్. మన లాస్ట్ షేడ్ వచ్చేసి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్. సో ఇవి వచ్చేసి సీక్వెన్స్తో ఉన్న మంచి శారీస్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ కలర్ఫుల్ శారీ చూపిస్తున్నానండి. మనకి శారీ చూస్తున్నారు కదా, ఒక మంచి వైట్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. దానిపైన బ్రింజాల్ కలర్ అండ్ ఇలా రామా బ్లూ కలర్తో మనకి శారీ అంతా కూడా ఇది ప్రింటెడ్ ప్యాటర్న్ అన్నమాట. కొన్ని ఏంటంటే స్పాంజ్ స్టైల్ ప్రింట్స్ అంటారు, అలాంటి ప్రింట్స్ వచ్చేసాయి శారీ అంతా. పైన ఏం లేదండి, సింపుల్ గా ఒక చిన్న గోల్డెన్ స్ట్రాప్ మాత్రం ఇచ్చారు బార్డర్ స్టైల్లో. కింద బార్డర్ చూడండి, కాంట్రాస్ట్ ఎల్లో బార్డర్, పెద్ద బార్డర్, ఈజీగా ఒక 6 ఇంచెస్ వరకు స్ట్రాప్ ఇచ్చి గోల్డెన్ బార్డర్ లాగా ఇచ్చి ఎండ్ చేశారు. మనకి పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ లో మంచి ప్లెయిన్ పళ్ళు వస్తుంది. అండ్ ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుందండి బ్లౌజ్ స్టైల్. అండ్ మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి కలర్స్ చూస్తున్నారు కదా, సేమ్ శారీ అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. అండ్ ఇది డార్క్ లా ఉంది, ఇది కాస్త లైటర్ టోన్ లో ఉందన్నమాట. మన నెక్స్ట్ షేడ్ చూడండి, మనకి బార్డర్ రెడ్ లో ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి మెహందీ కలర్ అండ్ బ్లూ కలర్ ప్రింట్స్ అన్నమాట. స్పాంజ్ లో డాప్ చేసి ప్రింట్స్ చేస్తే ఒక లాగా ఫామ్ అవుతుంది చూసారా, పెయింటింగ్ అలా ఉందన్నమాట శారీ. ఇదైతే అదిరిపోయిందండి. ఇంకా మంచి వైట్, రెడ్, ఎల్లో, మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్. మన నెక్స్ట్ శారీ చూడండి, కింద మనకి మెజంతా షేడ్ లాగా ఇచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం అనమాట. మనకి బార్డర్ పళ్ళు ఏ కలర్ లో అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ లో ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. ఎలిఫెంట్ స్టైల్ ప్రింట్స్ వచ్చాయి. కలర్ అయితే అదిరిపోయింది. గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పైన వైపున కింద వైపున మంచి ఆరెంజ్ బార్డర్స్, స్ట్రాప్ స్టైల్ వచ్చేసింది. అండ్ వాటిపైన బ్లాక్ ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి అన్నమాట బార్డర్ లో. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, మనకి బాందిని ప్రింట్స్ వచ్చాయి. అండ్ ఇలాగే కలంకారీ స్టైల్తో ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి. సో శారీ అంతా ఇలాగే రన్ అవుతుందండి. వైట్ బాందిని ప్రింట్స్ ఏవైతే వచ్చాయో వాటితో పాటే మనకి పీకాక్ ప్రింట్స్ కూడా రన్ అవుతున్నాయి. సో పీకాక్ అండ్ ఎలిఫెంట్స్తో చక్కటి ప్యాటర్న్ శారీ. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు, మంచి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయన్నమాట పళ్ళులో. పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు. ఈ శారీస్ లో చిన్న చిన్న ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్ లో, అంటే ఎంటీగా ప్లెయిన్ గా ఇవ్వకుండా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ లాగా ఇచ్చారు బ్లౌజ్ లో కూడా. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి, కలర్స్ చూసేద్దాం. మంచి ఎల్లో కలర్ కి ఇలా గ్రే కలర్. సో బ్లౌజ్ పళ్ళు మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ ఉంటాయండి బార్డర్ కలర్ లో. మన నెక్స్ట్ షేడ్ చూడండి, ఇది మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్. అన్ని కలర్స్ బాగున్నాయి ఈరోజు ఎపిసోడ్లో. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి వాయిలెట్ కలర్కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్. ఇంకొక లాస్ట్ వెరైటీ ఉందండి, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్. అవి కూడా చూద్దాం. ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అన్నాను కదండి, ఇదే మంచి కలర్. కలర్ ఎంత బాగుందో చూడండి, బ్రింజాల్ కలర్. శారీ అంతా ఏం లేదండి, కంప్లీట్ లైన్స్ అన్నమాట. మంచి షిమ్మర్ లైన్స్ లాగా వచ్చాయి. కింద బార్డర్ మాత్రం ఇలా సాటిన్ లాగా ఇచ్చారు, సాటిన్ క్రేప్ అంటాం కదా, అలా బార్డర్ ఇచ్చారు. మిగిలిందంతా ట్రెండీగా ఉందన్నమాట. ఫేర్వెల్స్ కి కానీ నైట్ పార్టీస్ కి కానీ పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు. మనకి పళ్ళు కూడా రన్నింగ్ ప్యాటర్నే వచ్చింది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారండి. సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది 4 పీస్ సెట్ లాగా తీసుకోవాలండి. మీరు అన్ని ఇదే కలర్స్ తీసుకోవచ్చు, లేదా 2 ఇది 2 రెడ్ లాగా అయినా తీసుకోవచ్చు. 4 పీస్ సెట్ అనమాట ఇది. సో మీరు 4 పీస్ లో కంప్లీట్ రెడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కంప్లీట్ వాయిలెట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూసుకోండి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ట్రై చేయొచ్చు. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఎపిసోడ్లో శారీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. అడ్రస్ మరొకసారి చెప్తున్నాను, మనకి హైదరాబాద్ హైకోర్టు ఉంటుంది కదా, గేట్ నెంబర్ 6 నుంచి ఆపోజిట్ లేన్లోకి వచ్చారంటే కనిపించేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్స్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర మినిమం బిల్ 10,000 ఉంటుందండి. సింగిల్ పీస్ ఇవ్వరు, కంప్లీట్ హోల్సేల్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.